దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా ఈ మధ్యాహ్న సమయం ముందు దేవుని యొక్క పాటలు పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ స్వరం ఎత్తి ప్రతి ఒక్కరు మరలా పాడవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాం. పాట పాడుకుందాం. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదని భక్తుడు ఎంతగానో రాసి, మన శక్తి అయితే చాలదు కానీ దేవుని శక్తితోనే మనం ఏదైనా సాధించగలమనేటువంటి పాటను పాడుకుంటూ మనము పరవశించిపోదాం. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలెనో మా కసలతో చదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలెనో ఏమి చేయవలెనో మా కసలతో చదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలెనో మా కసలతో చదు, ఏమి చేయవలెనో మా కసలతో చదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. స్తోత్రం. చెప్పులు కొడదాం, చెప్పులు కొట్టి దేవుని మనం కనపడుతుందాం. అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే, అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలెనో మా కసలతో చదు, ఏమి చేయవలెనో మా కసలతో చదు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. చప్పలు కొడదాం, చప్పలు కొడితే దేవుని మనకు కనపడుతుంది. పడద్రోయాలని తరిమేవారు చెలరేగుతూ ఉంటే, నడిచే దారి మూసుకుపోయి భయము పెరుగుతుంటే,
పడద్రోయాలని తరిమేవారు చెలరేగుతూ ఉంటే, నడిచేదారి మూసుకుపోయి భయము పెరుగుతుంటే, మగనులు నీపైనే, మగనులు నీపైనే, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు. మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా. చప్పలు కొడతాం, చప్పలు కొడుతుంది అన్నాను. స్తోత్రం స్తోత్రం. చప్పలు కొడతాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు, చప్పలు కొడుతూ ధర్మేసి దేవుని యొక్క పాట పాడుతూ ఆయన నామాన్ని కనపరుస్తుంది. కదిలే నావకు కెరటాలెన్నో అడ్డు తగులుతుంటే, మదిలో ఆశ నిజమే కాక మనసు రగులుతుంటే, కదిలే నావకు కెరటాలెన్నో అడ్డు తగులుతుంటే, మదిలో ఆశ నిజమే కాక మనసు రగులుతుంటే, మగను నీపైనే, మగనులు నీపైనే, మగనులు నీపైనే, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు, ఏమి చేయవలనో మాకసలు తోచదు. మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా, మగు దిక్కు నీవే దేవా. నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, విలపించు సమయాన ఓదాచువారే కానరారై, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను నిలిపినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే.
పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నీవు నా పక్షముండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అదియే నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష నీవే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం. బాగుగా కట్టబడిన పట్టణమైనా నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. బాగుగా కట్టబడిన పట్టణమైనా నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా
వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్థించెదం ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక స్తుతి చెల్లించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం స్తుతి చెల్లించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమము కొరకు ప్రార్థించెదం నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమము కొరకు ప్రార్థించెదం తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడెను నీ లోపల న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడెను నీ లోపల నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా ఓ సోదరా ఓ సోదరి నాతో నీతో యేసుండాలి నాతో యేసున్నాడు నీతో యేసున్నాడా నాలో యేసున్నాడు నీలో యేసున్నాడా ఓ సోదరా ఓ సోదరి నాతో నీతో యేసుండాలి ఓ సోదరా ఓ సోదరి నాలో నీలో యేసుండాలి నాతో యేసున్నాడు
ఆమేన్ ఆమేన్ యేసే లేకపోతే నీ బ్రతుకే శూన్యమో యేసే లేకపోతే నీ బ్రతుకే నరకమో యేసే లేకపోతే నీ బ్రతుకే శూన్యమో యేసే లేకపోతే నీ బ్రతుకే నరకమో యేసుంటే ఆనందమే యేసుంటే సంతోషమే ఆమేన్ యేసుంటే ఆనందమే యేసుంటే సంతోషమే ఓ సోదరా ఓ సోదరి నాతో నీతో యేసుండాలి ఆమేన్ ఓ సోదరా ఓ సోదరి నాతో నీతో యేసుండాలి నాతో యేసున్నాడే నీతో యేసున్నాడా గ్లోరీ అందరూ చప్పట్లు కొడుతూ నీతో ఉంటే నీకు భయమే లేదుగా యేసే నీతో ఉంటే నీకు దిగులే లేదుగా యేసే నీతో ఉంటే నీకు భయమే లేదుగా యేసే నీతో ఉంటే నీకు దిగులే లేదుగా యేసుంటే ఆనందమే యేసుంటే సంతోషమే యేసుంటే ఆనందమే యేసుంటే సంతోషమే ఓ సోదరా ఓ సోదరి నాతో నీతో యేసుండాలి ఓ సోదరా ఓ సోదరి నాలో నీలో యేసుండాలి జరగదో మరి మన పాత్రకి ఎడిపోవాలని చెప్పి అనేది అన్నప్పుడు మరి ఇప్పుడు మరి దయా సేవ చేస్తుంటే మరి దయా వాక్యం చెబుతుంటే బండలంటి హృదయాలు కూడా బద్దలైపోయి మరి ఎంత మరి దేవుని నమ్ముకొని కూడా నమ్ముకొని ప్రార్థనకు పోవాలని చెప్పి ఎంతగానో ఆశపడి దేవుని సన్నిధికి వస్తున్నారు మరి మేము ఎంతమంది జారిపోయినా మరి మేము ఆశ మాకు ఇత్తనం వేసింది మరి పాస్టర్ గారు పునాది వేసింది పాస్టర్ గారు మా జీవితాలు పాస్టర్ గారిలోనే గడిచిపోవాలని మేము ఎంతగానో ఆశపడి మరి నాన్నగారి వైపే చూస్తున్నాం మరి నాన్నగారు ఇడిచిపెట్టిన తర్వాత ఆయన పిల్లలకు బాగలేకపోయినా అమ్మగారు అయినా కానీ మమ్మల్ని ఎంతో అభిమానంగా మరి తమ్ముళ్ళైనా అక్క బాగున్నారని అక్కడ కానొచ్చిన కాడ కూడా మరి అంతగా బలకరిస్తున్నారు కాబట్టి మనం అందరము కూడా మరి లోకయాత్ర ముగించుకొని నాన్నగారు వెళ్ళిపోయాడు కనుక మరి మన అందరము కూడా మరి తమ్ముళ్ళు ఎంతగానో భారంగా సేవ చేస్తున్నారు మనం అందరము కూడా వాళ్ళకి సహారంగా ఉండి మన అందరము కూడా వాళ్ళని అనుసరించి మరి ఉండాలని చెప్పి ఇది నా సాక్ష్యం దేవుని స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు మరి నేనేదన్నా తెలిసి తెలియక మాట్లాడుతున్నాను క్షమించండి నా కొడుకు 2000 సంవత్సరంలో నోటికాడికి వచ్చిన కొడుకు కాలిపోయాడు సరేనని కొడుకు దిగి వేసుకొని అబ్బా రాలిపోయాడు 3 సంవత్సరాలు చిన్న అమ్మాయి సంవత్సరం అమ్మాయి నా కొడుకు చనిపోయాడు ఒంటరి దాన్ని అయిపోయి అమ్మాయి కథగారికి వెళ్ళిపోయింది నేను ఇంటికి ఎదురు ఆప్సెట్ ఉంటే ఎవరింటికి బాగుండదు కదని ఆప్సెట్ కింద నేను మనస్తాపం చేస్తా డాక్టర్ గారు ప్రార్థనకు రమ్మంటారు ఎవరు రావచ్చేమోనమ్మా అడగండి అని ప్రార్థన పోయి వచ్చామని చెప్పారు అయితే చెబితే వచ్చే ఆదివారం రావచ్చు అంటలేమ్మా మనకి ఆ దేవుడికి ఏం పట్టింపు ఉండదంట అప్పుడు దాకా నేను చేసిన పూజలు మామూలు పూజలు కాదు నేను అందులమ్మా అయితే ఇంకా మళ్ళీ వచ్చి ఆదివారం పదారావు అది నన్ను తీసుకొని వచ్చింది మా ఇంటి దగ్గర సోదరులను తీసుకొని వచ్చి అర్థనకు వచ్చానే కానీ సన్నిధిలో అసలు నేను బాధ చెప్పుకోలేకపోతున్నా ఏందమ్మా నీ బాధ ఏందమ్మా అని అప్పుడు పాత్ర గారు ఎవరో పాఠం ఎవరో ప్రార్థన ఏందో నాకు అసలు తెలియదు దేవుడిని ఏం అసలు ఏం అడగాల ఏం చెప్పుకోవాలని కూడా తెలియదు అసలు
ప్రార్థన భయవాళ్ళని కూడా ఎగతాళి కూడా చేశాను నేను. ప్రార్థన ఏంది అసలు, మీరు పోవటం ఏంది, గోల ఏంది, మైకులు పెట్టినా కూడా అంత బాధగా ఉండేది నాకు. సరేనని మళ్ళీ వచ్చి ఆదివారం అప్పటికి మా ఆయన చనిపోయి 2వ నెలే చర్చికి వచ్చి చెప్పుకోలేక పాస్టర్ గారికి మాట్లాడలేక ఏడుతానే ఉన్నా. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నా. ఏందమ్మా నీ బాధ ఏందమ్మా అంటే పక్కన వాళ్ళు చెప్పారు కానీ నా నోటి నుంచి మాట రాలేకపోయింది. సరేనని ఎక్కడి నీకేం బాధ లేదమ్మా, నువ్వు భయపడబాకమ్మా, నీ నా చేతులు పట్టుకొని అనోగరావు గారు దగ్గరికి తీసుకొని అమ్మా నువ్వేం బాధపడబాకమ్మా, నీకేం మనశ్శాంతి ఇస్తాడమ్మా, దేవుని నమ్ముకోమ్మా అని చెప్పి 4 ఆదివారాలు వచ్చా. నేను అట్లాగనే వారానికి మనశ్శాంతిని ఇస్తున్నాడు దేవుడి కృపలో. నేను అప్పుడు దాకా ప్రార్థన మా అమ్మాయి వాళ్ళు కూడా, మా అక్క కూతురు వాళ్ళు కూడా, కుటుంబం అంత బాగుండా కూడా వాళ్ళని ఎగతాలు చేసేదాన్ని. నేను చెప్పుకుని చేయకుండా ఏందమ్మా ఈ ప్రార్థన పోవటం ఏంది, మనం అది ఇదని ఎగతాలు చేసాను నేను. కానీ నన్నే పిలిచి నన్నే పట్టుకున్నాడు దేవుడు. నేను ఇప్పుడు మా 2003లో ప్రార్థనకు వచ్చా. 2005లో బాప్టిజం తీసుకుని మారు మనసు పొందుకున్నా. అక్కడి నుంచి ఈ సంఘంలో ఎంతగానే బతికి తిరుగుతున్నానంటే అనవసరావు గారి ప్రార్థన, పాట్రం గారి ప్రార్థన, దేవుడి కుప్పలో నన్ను ఎంతగా పట్టుకొని ఎంతగా వాడుకుంటున్నాడు అంటే మీ మధ్య బతికి ఉన్నానంటే నేను దేవుడి కుప్పే నాకు. ఇది దేవుడు చేసిన మేలు, ఇది చిన్న సాక్ష్యం, దేవుడు దీవించను కాక అని చెప్పి మాట్లాడదామని మాట్లాడుతున్నా. నేను మాట్లాడేంత ధైర్యం కూడా లేదు నా కాడ ఇప్పుడు. ఇది దేవుడు చేసిన మేలు. అనగా పాస్టర్ గారు కూడా మనం చచ్చిపోయి సంవత్సరం అయినా కూడా మన మధ్య ఉండట్టుగానే ఉంది. ఆయన చేసిన మేలు అంతగా మర్చిపోయే మేలు కాదు, దేవుడు చేసిన మేలు. ఇది నా సాక్ష్యం. దేవుడు దీవించిన కాక మీ అందరికి వందనాలు, కూడా వచ్చిన సంఘం అందరికి వందనాలు. ఇది నా సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. గత 10 సంవత్సరాలు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను 3 పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూడటానికని నేను వచ్చా. అప్పుడు మందిరంలో నాన్నగారు కోటాలు జరిపిస్తుంది. కోటాలు జరిగించేటప్పుడు నా మనస్సాక్షి అంతా కూడా నా సంఘంలో నేను ఉండాలి, నా దైవజనుల్లో నేను ఉండాలి, అక్కడ నేను ఎందుకు ఉండాలని నా మనసు గద్దించినప్పుడు నేను వెంటనే మరి పిల్లలు తీసుకొని ఊరికి వెళ్ళిపోయి నేను సామానంతా కూడా వేసుకొని అక్కడే నేను ఉండాలి, నేను అక్కడే అంటుగట్టబడాలి, నా దైవజనుల కాడే నేను ఫలింపు కావాలని మరలా నేను ఆ ట్రాక్టర్కి సామానంతా వేసుకొని నేను ఇక్కడికి రావటం జరిగింది. నివసించడానికి మరి గృహం లేనప్పుడు, మరి తినటానికి లేనప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు నా కొరకు ఎంతగానో ప్రార్థించారు. మరి నడు రోడ్డు మీద ఎండలు సామాను పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఏడ్చేటప్పుడు నా కొరకు నేను పోయి పాదాల మీద పడ్డప్పుడు నా దైవజనుడు, నా ఆత్మీయుడు నేనంటే కూడా తెలియనప్పుడు కూడా మరి నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థించి మరి నాకు ఒక గృహం ఏర్పరచుటకు నేను ఎవరిని అడగలేదు. మరి ఎవరు దగ్గరకు పోయి మరి ఇక్కడ నేను ఇల్లు గృహం వేసుకుంటే నాకు మరి మంచిదేనని నేను ఎవరికి అడగకూడదు, నేను అన్నిలు అడగకూడదు కూడా ఎవరిని అడగలేదు. నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థించినప్పుడు నేను ఒక చిన్న గృహాన్ని ఏర్పరచుకో మధ్యలో సాతాను నన్ను పడవేసినప్పుడు మరలా వారి ముఖము చూడటానికి నేను సిగ్గుపడి మళ్ళీ దేవాలను క్షమించమని నేను అడిగినప్పుడు మరలా నా తండ్రి పాదాల మీద పడ్డప్పుడు అమ్మా నువ్వు సన్నిధానానికి రావాలి, నువ్వు ప్రార్థనలోకి ఎదగాలమ్మన్నప్పుడు మరలా నన్ను పాపము నన్ను క్షమించి నా కొరకు మళ్ళీ ప్రార్థించడం మొదలుపెట్టారు నా ఆత్మీయ తల్లిదండ్రులు. పరిశుద్ధాత్మ అభిషేకించి నా పాపములను మరి క్షమించబడి పాపాత్మురాలు స్త్రీలను క్షమించినట్లుగా శ్రమించి పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు అందరూ వేళం చేశారు, ఎగతాళి చేశారు. పరిశుద్ధాత్మ మరి మాట్లాడుతుంది, మరి అది అపవిత్ర ఆత్మ అన్నప్పుడు నా ఆత్మీయుడు మరి సజీవుడుగా నాతో మరి ముఖాముఖిలుగా నా యేసయ్య నాతో నేనుండ భయపడకము, నువ్వు పరిచయలను కొనసాగించుము, నీకు నేను అండగా ఉన్నప్పుడు ఏ నిందొచ్చినా ఏ అపనిందొచ్చినా నువ్వు భయపడకన్నప్పుడు నా ధైర్యంతో
వారంటే నాకు ఎంతో, ఆత్మీయులంటే నాకు ఎంతో ఇష్టం. కానీ నా ప్రాణం ఉన్నంత వాడికి నా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను ప్రతి పనిలో పరిశీలన చేయాలి. ఎన్ని నిందలు వచ్చినా, నిందలు వచ్చినా కూడా నేను నిలబడాలని నా ఆశ. ఇది నా సాక్షి. నా కొరకు నేను నశించిపోయేటప్పుడు నా కొరకు ఎంతగానో పాశంతో, ఉచ్చరింపుల మూలుగులతో, మరి ఎవరు ప్రేమించినప్పుడు, ఎవరు ఆదరించినప్పుడు నా ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమించి నేను ఎంతగానో ఈ స్థితిలో మరి ఇక్కడ నిలబడటానికి చెప్పడానికి అర్హురాలు నేను కాదు. నాకు అర్హత లేని దానికి కానై ఉన్నప్పుడైనా ఈరోజు మరి దైవజనుడు నా తండ్రి జ్ఞాపకార్థం కూడికలో నిలబడి ఈ సాక్ష్యం చెప్పుడికి గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు అందరికి, సభకి, దైవజనుల కుమారులకి, దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఇది నా సాక్ష్యం. హల్లెలూయా. పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కానీ మరి పాస్టర్ గారి కంటే నా వివాహమే ముందైంది. అప్పుడు నేను చిన్న పిల్లని. కానీ మా తల్లిదండ్రులు మరి చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు చిన్నదాన్ని అయినప్పుడు కూడా నాకు ఏమీ తెలియనప్పుడు కూడా ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు. మా పాస్టర్ గారి వివాహం అయితే నేను శాతం పెళ్లి కూడా పోయా ఆయన వివాహానికి. కానీ మరి తల్లిని పంచుకొని మా ఊరు వచ్చినాక మరి ఆయన కలిసి మరి 2-3 పిల్లలతోటైనా కూడా సంఘాన్ని కట్టుకున్నారు. సంఘముతో ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. కానీ మరి గర్భిణితో ఉన్నప్పుడు కూడా, నిండు సోలాలతో ఉన్నప్పుడు కూడా అదే మహిమనికి ఎంట పెట్టుకొని ఆయన గృహం కూడా మాకు ఏ పిల్లలకి బాగలేకపోయినా, ఏ నిమిషాన బాగోపోయినా, ఏ టయాన బాగోపోయినా మేము పిలిస్తే రాను అనకుండా కూడా మాకు ప్రార్థన చేసి మాకు ఎంతో మేలుకరంగా చేసి ఆయన ఉన్న స్థితిలో ఉన్నాడు. మరి ప్రార్థన చేసుకోవాలంటే 2-3 కూడా మాకు చదువు లేనప్పుడు అందరినీ కూడా రండమ్మా నేను చదువు చెబుతాను, మీరు దేవునాక్యం చదువుదు కానీ అని చెప్పి పాస్టర్ గారు చిన్న బిడ్డలైనప్పుడు కూడా ఆ బిడ్డను అటేసుకొని ఈ బిడ్డని ఇటేసుకున్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఏసయ్యా చిన్న బిడ్డలతో వచ్చిన కూడా దాములు కుట్టుకుంటా కూడా వేదనతోటైనా కూడా మంచి మనసునిచ్చి, మంచి జ్ఞానమునిచ్చి ఈ తల్లిని మా మధ్యకు నడిపించినందుకు నీకు స్తోత్రం అయ్యి అనుకునేదాన్ని. కానీ అప్పుడు అట్టపోయి కూడా బాధల్లో కూడా కష్టాల్లో కూడా మా అంటుండి మమ్మల్ని దేవుని సన్నిధిలోకి నడిపించి మమ్మల్ని ఆదరించిన తల్లికి ఏమిచ్చి కూడా మీ రుణం తీర్చుకోలేము. కానీ తండ్రి గారు కూడా, నా తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా నాకు కంటతడి లేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయినా కూడా ఎప్పుడు ఒక్కసారైనా కూడా నేను కంట నీరు పెట్టకుండా లేని సమయం లేదు. ఆయన చేసిన మేలులు నేను మరణించినా కూడా ఆయన రుణం అనేది తీర్చుకోలేను. నేను బిడ్డలు లేని, నాకు కుమారుడికి నా బిడ్డలు లేని స్థితిలో నేను ఏ దేవుడి కాడికి పోలేదు, ఏ డాక్టర్ కాడికి పోలేదు. నా కోడలను తీసుకొని నేను పాస్టర్ గారి కాడికే పోయి, అయ్యా నా బిడ్డలు లేరు అంటున్నారని నా కోడల్ని బాధ పెడుతుండు. మరి ఎవరికి చెప్పుకునేది నీకు తప్ప ఈ లోకంలోనే నేను పాస్టర్ గారికి అడిగినప్పుడమ్మా ధైర్యంగా ఉండి మనం యేసు ప్రభుని అడుగుదాము, ఆయన తెప్పక మన బాధలు నెరవేరుస్తాడని చెప్పి నాకు ఒక బలమైన కృపని ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 9 సంవత్సరాలు బిడ్డలు లేనప్పుడు నేను ఎన్నో దినములు నేను బిడ్డల కొరకు ఏడ్చుకొని పోయి, నా కష్టం వచ్చినప్పుడల్లా నా తల్లిదండ్రులకు చెప్పను. నా కష్టం వచ్చినప్పుడల్లా నేను పోయి అడిగినప్పుడు ఏదో ఒక ఓర్పు సమాధానం ఇచ్చి మళ్ళీ ఆనందంగా తిరిగి వస్తా. అంత బాధల్లో పోయినా కూడా ఆనందంగా తిరిగి వస్తా మళ్ళీ నేను. ఇప్పుడు నా కుమారులకి ఆయన ద్వారా 2 బిడ్డల్ని చక్కని కుమారుని ఇచ్చాడు నా మరి దాసికి ఎలీషాకి. మరి వారు కూడా ఈ సన్నిధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కృప మరి మా గ్రామం మీద, మా బ్యాంకు బిడ్డల మీద కూడా ఏ ఆటంకం ఏ పడిన దాంట్లో వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు కూడా మేము హాయిగా హ్యాపీగా ఉంటున్నామంటే ఆయన చిత్తం, ఆయన కృప, ఆయన దయే. ఆయన లేని లోటు మాకు ఎంతగానో ఉన్నప్పుడు కూడా తను బిడ్డలు
కానీ వాళ్ళు మరి మీకు కలిసి సంఘం కలిసి ఈ సంఘాన్ని నడిపించాలని మీరు వచ్చిన పాస్టర్లు మొత్తం కూడా మా సంఘం కొరకు వారి బిడ్డల కొరకు ప్రార్థించాలని ఇది మా కోరిక, ఇది నా సాక్ష్యం. అందరికి వందనాలు. ఉండి ఆనాటి ఈనాటికి నేను ఎక్కడ కూడిపోయారు మాస్టర్ గారు పాపం చెప్తే బాప్తీసం ఇచ్చినప్పుడు అందరు దశలు తీసుకుంటున్నారు కానీ నాకెవరు తోడలేరు. అన్నాడు మరి బాగుంచిందమ్మా నేనే తీర్చుకున్నాను. మేము పాత్రకు పోయేటప్పుడు అప్పుడు వివాహం కావాల పాస్టర్ గారు అన్నప్పుడు మేము సంపతమ్మ అన్నమ్మ మరి రాజమ్మ వీరమ్మ వాళ్ళకి మేము పోయేవాళ్ళం. పోయి మరి ఒంటిగంట 2 దాకా మేము చిన్న పిల్లల్ని ఎత్తుకొని నేను పోయేదాన్ని. 3వ నెల 2వ నెల పిల్లలు కూడా తీసుకొని నేను మందిరంలో వండుకునేదాన్ని. ఇంకప్పుడు 2 దాకా మేము అక్కడనే ఉండేవాళ్ళం. దేవుడు మాకు కొంచెం బాగుండకపోతే నేను పాస్టర్ గారికి 2 నెలల రోజులు వండుకున్నప్పుడు పాస్టర్ గారు అన్నాడు లేకపోతే అన్నం పెట్టాను. పాస్టర్ గారు వేసి అన్నంలో అన్నాడు. నేను నా ఒంట్లో బాగుంటున్నాను నా ఒంటి మీద కూడా పెట్టుకోవాలని పాస్టర్ గారు నా కొరకు ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. పిల్లల పక్కన ఉయ్యాల్లో వేసి పాస్టర్ గారు రూపాకునేవాళ్ళు. మందిరంలో కొనుక్కునేవాళ్ళు. పాస్టర్ గారు ఎంతగానో నన్ను ఆదరించి నాకు అన్నం కూడా పెట్టి నన్ను ప్రార్థన చేసి ఓర్పై చేసిన నాకు 60 సంవత్సరాలు ఎక్కువ నేను ఇంతకుముందు ఎక్కడికోని పాస్టర్ గారిని వదిలిపెట్టి కాలేజ్ సంఘాన్ని వదిలిపెట్టి నేను పోవాలా. పాస్టర్ గారి వివాహం కొరకు కూడా మేము సత్తుల పెళ్లి కూడా పోయి చిన్న పిల్లని వేసుకొని కూడా పోయా. ఈరోజుకి నేను పాస్టర్ గారు ప్రార్థన అయ్యా వాళ్ళు బాగా వాక్యం చెప్తున్నాడని ఎంతకన్నా ప్రేమించి నేను వెనకబడకుండా బాగా ఈ సమయాన్ని తల్లి గారికి అప్పగిస్తున్నాం. శ్రద్ధగా కొన్ని మాటలు వినవలసినదిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాం. దేవుని నామం స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఇంతవరకు కూడా మనందరం క్షేమంగా ఉండి మళ్ళీ ఈ 2017వ సంవత్సరం మే నెలలో ఈ మీటింగులు జరుపుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అంతేకాదు మరి దైవజనుల యొక్క జ్ఞాపకార్థ కూడికలో కూడా మనందరం కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. నిజంగా దైవజనులకి సాటైన సహకారిగా ఉండటానికి కూడా నేను అర్హురాలను కాదు. అయినప్పటికీ ప్రభు ఎన్నికలేని పరిస్థితుల నుంచి నన్ను ఎన్నుకొని మాది ఏ గ్రామం మీకు అందరికి కూడా తెలుసు. కృష్ణా జిల్లా కంకిపాడు పక్కన పునాదిపాడు. మరి ఆ జిల్లా నుండి ఈ జిల్లానికి ప్రభు నన్ను నడిపించారు. యవ్వన కాలంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు నేను ఇంటర్ వరకు చదువుకున్నానండి. సతనపల్లిలో జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు అక్కగారు అందమ్మ మీకు వివాహ సమయం వచ్చింది, మరి వివాహం చేయాలి, నాన్న అమ్మ 2 ముసలాళ్ళు అయిపోతున్నారని చెప్పేసి నాతో అన్నప్పుడు నేను చిన్నప్పటి నుండి 12 సంవత్సరాల వయసులో నేను బాప్తిసం తీసుకున్నాను. ఇండియన్ పెంతెకోస్తు సంఘంలో సభ్యురాలుగా ప్రార్థనా జీవితం కలిగి నా ఉన్న కాలంలో సంఘంలో మంచి సాక్ష్యం కలిగి మరి ప్రార్థించేటువంటి సమయంలో అనుకోకుండా ఇంటర్ చదవటానికి సతనపల్లి వచ్చినప్పుడు మరి అక్కగారు నాకు చెప్పింది, నీకు వివాహం చేయాలమ్మా, మరి ఎలాగ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చెయ్యి,
మరి పెళ్ళి తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి నన్ను నిర్బంధం చేసేటువంటి ఆ సమయంలో నేను అన్నాను కదా అక్క, ప్రార్థన చేసి దేవుని యొద్ద నేను తెలుసుకోవాలి, లేకపోతే నా సొంతగా నేను చెప్పను, దేవుని నిర్ణయం చిత్రం ఎలాగున్నదో నా పట్ల అని చెప్పేసి నేను ఇంటర్ ఎగ్జామ్ రాసిన తర్వాత వేసవికాల సెలవులు ఇలాగే మే నెలలో ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేశాను. సంఘంలో కూడా అందరికీ చెప్పా, ఎలాగూ అక్కగారు అంటున్నారు, మరి నాకైతే దేవుని చిత్తం తెలుసుకోకుండా ఇష్టం లేదు, అందుకే మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి వారికి చెప్పినప్పుడు వారు కూడా నాతో సహకరించి, నువ్వు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నావు చిన్నప్పటి నుండి, నీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తామని చెప్పేసి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు అన్నారు కదా. మా గుంటూరు జిల్లా ఎక్కడో కోటప్పకొండ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళే కంటే ఇక్కడ విజయవాడలో గుణదల్లో చాలామంది బైబిల్ ట్రైనింగ్ పిల్లలు ఉన్నారు, నువ్వు సేవ చేయాలంటే మరి మన దైవజనులతో చెప్తే మీకు మంచి సంబంధం మాట్లాడతారని కూడా సంఘస్థులు అన్నారు. ఆయనను కూడా మరి దేవుని చిత్తం ఏమైందో మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి నేను ప్రార్థన చేయమని 3 రోజులు సంఘంతో కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు ప్రవచనం ద్వారా, కళ ద్వారా, స్వరం ద్వారా నాతోనే కాదు సంఘంలో అనేకులతో ప్రభు మాట్లాడారు. ఏమంటే, శశికళ నా కుమార్తె, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, అనేకులకు తల్లిగా చేయబోతున్నాను, అనేకులకు ఆత్మీయ తల్లిగా నేను నిన్ను చేయబోతున్నాను, నేను ఎన్నుకున్న కుమారుడు హానోకు రావు గారిని నువ్వు చేసుకోవటానికి ఇష్టపడాలి అని చెప్పేసి ప్రభు స్వరం నాకు వినబడినది. అప్పుడు నేను మరి అయితే నాకు పాస్టర్ గారి పేరు కూడా తెలియదు, దైవజనులు అంటున్నారు కానీ అయ్యగారి పేరు నాకు అసలు తెలియదు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నీ స్వరం అయితే నేను ఒక్కదానితో నాతో మీరు మాట్లాడారు, నేను చెప్తే ఏదో అనుకుంటారు కానీ సంఘంలో అందరిలో కూడా మీరు మాట్లాడండి అని చెప్పేసి నేను మరలా ప్రార్థన చేసినప్పుడు సంఘంలో అందరిలో ఉన్నప్పుడు ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగూ 3 సార్లు ఈ వాగ్దానం 3 సార్లు ఒకే రీతిగా ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ఇక ఇష్టపడి అప్పుడు దైవజనులు చెప్పాను, ఈ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను, దేవుడు నిర్ణయించినటువంటి వివాహం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను చిన్నప్పటి నుండి కూడా మరి లోక ఆస్తులన్నింటినీ కూడా వదిలేసుకొని 12 సంవత్సరాలప్పుడే నాకు వస్తువులన్నా పూలన్నా మరి ఈ లోకంలో ఉన్నటువంటి నగలు నాణ్యాలంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటామని చెప్పేసి అందరూ ఎంకరేజ్ చేసి అట్లా ఇట్లా అనేవాడు చిన్నప్పుడు, అది తెలియని వయసు కదా, అట్లా గుండిపోవాలని ఆశించాను. కానీ 12వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత వాటన్నిటి మీద అసహ్యత ప్రభు పుట్టించారు. దేవుని వాక్య ప్రకారంగా వెలుపటి అలంకారంగా ఉండకుండా మరి హృదయం అనేటువంటి మరి అలంకరణ మనం కలిగి ఉండాలని చెప్పేసి అని తీసివేసుకొని మరి నీటి బాప్తిస్వం ద్వారా దేవుని బిడ్డగా ఉండాలని ఆశపడ్డాను. అలాగే ప్రభు వాగ్దాన ప్రకారంగా మరి పెట్లూరు వారిపాలెం మరి ఇక్కడికి దైవజనులు యొక్క సహకారిగా నేను రావటానికి ప్రభువు నిర్ణయించారు. కానీ దైవజనుల యొక్క సాటి అయినా సహాయంగా ఉండాలని చెప్పేసి ఉండాలన్నా కూడా నాకు ఆ అర్హత కూడా లేదు. అయితే దైవజనులు ఎంతో ప్రార్థన చేస్తూ శ్రమలు అనుభవిస్తున్నాను, సేవ చేయాలంటే ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించాలని మా సంఘంలో సాక్ష్యాలు చెబుతూ ఉంటారు దైవజనులు వచ్చినప్పుడు. మరి ఇలాగ అందరూ కూడా శ్రమలు అనుభవిస్తున్నారు, చెబుతున్నారు, నేను వెళితే నేనేం చేయగలను ప్రభువా అని చెప్పేసి దైవజనులు కూడా మరి ఎంతో ఉపవాస ప్రార్థనలతో మేము ఉంటున్నాం. కుటుంబంలో కూడా మాకు సరిగా జరగదని చెప్పేసి చెబుతూ ఉండేవాళ్ళు. నేను ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొనగలుగుతానా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒకరోజు నా అంతటకు నేనే ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు, నీకు ఏది కూడా కొదువు చేయనని చెప్పేసి అప్పటికి వివాహం కాలేదు. అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. మరి దైవజనుల ద్వారా దైవజనులకి మరి నాకు కూడా 1980వ సంవత్సరం జూలై 12వ తేదీన మరి వివాహం సత్తనపల్లిలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంతమందికి తెలుసు, ఇప్పుడు వచ్చేటువంటి వారికి తెలియదు. కానీ మరి అలాగూ ఈ పరిశుద్ధ వివాహం ద్వారా దైవజనులకి సాటైన సహకారిగా ప్రభు నన్ను ఉంచారు.
అప్పటి నుండి కూడా మరి కొన్ని కొన్ని విషయాల్లో నేను చాలా చింతపడుతూ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ దైవజనులు అయితే మరి దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో కదలకుండా నిలుచు సియోను కొండవలే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అనేక సార్లు నేను విశ్వాసంలో సన్నగిలినప్పుడు నన్ను హెచ్చరిస్తూ నన్ను బలపరుస్తూ సంవత్సరానికి ఒకసారి నాకు చీర అలాంటివి ఏం తీసుకొని వచ్చేవారు కాదు, కానీ సంవత్సరానికి ఒకసారి స్త్రీల గురించి కానీ ఎవరిని గుర్చిన భక్తులను గురించి ఒక పుస్తకం నాకు ప్రజెంటేషన్ చేసేవారు. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను చదువుకొని మరి అనేకులకు చెప్పి నా చదువు నాతోనే అంతమైపోతే ప్రయోజనం లేదు, కానీ అనేకులకు చెప్తే దాని ద్వారా ప్రయోజనం ఉంది, అనేకులు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి మరి కొంత శ్రమ, మరి దైవజనులకు ఉన్నటువంటి శ్రమలో నేను ఏమి కూడా భాగస్థిరాలేను కానీ దైవజనులు ఎంతో శ్రమను అనుభవించి సంఘాన్ని కట్టారు. ఇద్దరం కూడా కలిసి కాలినడకతో ఆ గ్రామాలు పిల్లలను ఒక సంఖలో వేసుకొని ఒక పిల్లోడిని చేత్తో తీసుకొని నడుస్తూ ఆయా గ్రామాలు వెళ్ళి పరిచర్య జరిగించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయండి. మీ అందరికీ కూడా తెలుసు. మరి ప్రార్థనా జీవితం ద్వారా ఈ సంఘాన్ని ప్రభువు కట్టారు. మరి దైవజనులు దేవుని పిలుపొందుకొని పోయిన మే నెల 19వ తేదీన ఈ లోకాన్ని విడిచి ప్రభు యొద్దకు వెళ్ళిపోయారు. మరి అప్పటి నుండి కూడా మరి కుటుంబంలో నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి అనుదినం కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నాను అనే విషయాల్లో ప్రభు నాతో మాట్లాడినని హెచ్చరిస్తూ కుటుంబాన్ని అలాగే సంఘాన్ని మరి ఎలాగ నడిపించుకోవాలో ప్రభు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాక్కును బట్టి దేవుని యొక్క ఆదరణ బట్టి దైవజనులు మరి నాతో కూడా ఎన్నోసార్లు చెప్పి సహనముతో ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు నేను దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా నేను సహనంగా ప్రార్థన చేయటం, తొందరపడకుండా ఉండటం నేను కూడా చాలా నేర్చుకున్నాను. మరి దైవజనుల ద్వారా నేను నేర్చుకున్నటువంటి గుణపాఠము అది ఆత్మీయ పాఠం నాకు నేర్పారు కనుక ఇప్పుడు ఆయన గారు లేకపోయినా కూడా ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుంటూ ఆ మాటలు నేను గుర్తు చేసుకుంటూ దేవుని మాటలు దైవజనుల మాటలు గుర్తు చేసుకుంటూ మరి ముందు సంఘములో ముందు కొనసాగించబడటం జరుగుతుంది. అదేవిధంగా దైవజనులు ఎవరికైనా బాగుండలేదని చెప్పేసి మరి వారు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిందా కూడా మరి 10 రోజులైనా 4 రోజులైనా వారం రోజులైనా ఆహారం తీసుకునేవాళ్ళు కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఎందుకంటే నేను సాటైన సహకారిగా ఉన్నాను గనక నేను ఆ మాట మీ ముందు ఉంచగలుగుతున్నాను, నాకు తెలుసు. అట్లాగూ ప్రార్థన చేసేవారు. ఆత్మీయ బిడ్డలంటే ఎంతో ప్రేమ, దేవుని పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. ఆ ప్రేమ నేను కూడా కలిగి ఉండాలని ప్రయాసతో ప్రార్థన చేస్తూ నేను గారు తల్లిగారింటికి కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడో నాకు 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి వెళ్ళేదాన్ని. అప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇక్కడ ఆత్మీయ బిడ్డలు ఏం చేస్తున్నారని చెప్పేసి అలాగ ఆలోచన వచ్చి నేను వెంటనే వచ్చేసేదాన్ని. మరి ఇలాగ దైవజనులతో నేను కూడా కలిసి మీ ముందు నిలబడటానికి దైవజనులే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దైవజనులు లేరు, మనం అటు ఇటు మరి వెళ్ళిపోదాం, మన ఇష్టం వచ్చినట్లుగా చేద్దామని చెప్పేసి అనుకోకుండా సంఘానికి కట్టుబడి దేవుని యొక్క పిలుపును, మన ఉన్నతమైనటువంటి పిలుపును మరి మనం నమ్మి ముందుకు కొనసాగిపోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఇక్కడ చేరిన దైవజనులు పెద్దలు అందరికీ, విశ్వాసులందరికీ, ఆత్మీయ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనుల ద్వారా మరి మా ఇద్దరికి కలిసి ఇచ్చినటువంటి సంతానం 9 మంది కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము ఈ లోకంలో ఆస్తులు మాకు అక్కర్లేదు ప్రభువా, మీ సన్నిధిలో వారు జీవిస్తే చాలు. నేను అనేక సార్లు అనేదాన్ని, దైవజనులు చెప్పేవారు పిల్లలే మనకు ఆస్తి మీద మన మనసు పెట్టుకోకూడదని చెప్పేసి ఎన్నోసార్లు నన్ను హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. నేను ఆ విధంగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పని అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని పని చేసి వారి జీవిత యాత్రలో ముందుకు కొనసాగాలని చెప్పేసి మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇదేనా మరి దైవజనులు గుర్చినటువంటి మాటలు. ఒక చిన్న పల్లవి పాడుకొని ముగించుకుందాం. ఓ దేవనా యాత్రలోనా నా తోడు నీవేనయా,
నా నీడవై నన్ను వేడక నడిపించు నా దేవా. నా నీడవై నన్ను వేడక నడిపించు నా దేవా. ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయ్యా. ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నా కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నిత్యము నీ వాక్యమందు నిలిపి నీ కృపలో నన్ను గావుమా. నిత్యము నీ వాక్యమందు నీ కృపలో నన్ను గావుమా. ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయ్యా. ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయ్యా. అందరూ ఒకసారి లేచి నిలబడతాం. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే మనం చప్పల కొడుతూ హృదయపూర్వకం మనము ఆయన స్తుతించుదాం. అందరం లేచి నిలబడదాం. ఇప్పటి వరకు చాలా సమయం ఉంది కాబట్టి చప్పల కొడదాం. అందరూ స్తుతులు స్తోత్రాలతో మనం ఆయన ఆరాధించుదాం. చప్పల కొడుతూ స్వరమెత్తి దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. ఆ స్వరంతో మనం పాట పాడుతూ ఆయన పరవశించిపోదాం. స్తోత్రం. క్రమము లేని నా బ్రతుకంతా శ్రమల పాలైపోగా క్రమము లేని నా బ్రతుకంతా శ్రమల పాలైపోగా
అందరికీ వందనాలమ్మా. నేను వచ్చిన దగ్గర నుండి కూడా చిన్నప్పటి నుండి నాతో ఇంత పిల్లాడప్పటి నుండి అబ్రహాం సహకరిస్తూ సేవా విషయంలో ఎంతో మరి చేదోడు వాదోడుగా ఉంటూ దేవుని పనిలో మరింతవరకు కూడా ముందుకు కొనసాగుతూ దేవుని పనిని జరిగిస్తూ ఉన్నాం. అట్లా అందరూ కూడా దేవుని పనిని సహకరించి జరిగించాలని మరి దేవుని పని తెలియజేస్తూ నా మాటను ముగించుకుంటున్నాను. కూర్చుందాం, అందరూ కూర్చోండి. గారి రెండో కుమార్తెను నాతో మా నాన్నతో ఉన్న సంబంధం విడదీయరానిది. నేను ఎప్పుడు మా నాన్న దగ్గరే ఉంటూ మా నాన్న కావాల్సినవన్నీ ఇస్తూ ఉండేదాన్ని. లాస్ట్ మీటింగ్స్ అప్పుడు 2015 మీటింగ్స్ అప్పుడు నేను మా నాన్న ఒక డౌట్ అడిగాను. నాన్న, నువ్వు మీటింగ్స్ పెడితే జనాలు కొంచెం మంది వస్తున్నారు కదా, సతీష్ కుమార్ గారు మీటింగ్స్ పెడితే చాలామంది వస్తున్నారు, మరి సతీష్ కుమార్ గారికి పరలోక రాజ్యంలో దేవుడు చాలా గిఫ్ట్స్ ఇస్తాడు కదా అని అంటే మా నాన్న అన్నారు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తానన్నాడు, కానీ ఇంతమంది జనం వస్తే ఇన్ని చేస్తే ఇస్తానని చెప్పలేదని చెప్పాడు. అయితే చనిపోవడానికి 3 నెలల ముందు మా నాన్న చేత ఒక పాట పాడించుకున్నాడు. ఆ పాట ఏంటంటే, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. ఆ రోజు జోహు అన్న చర్చిలో పాట పాడాడు. ఆ పాట నా చేత రాయించుకొని చాలాసార్లు పాడించుకున్నాడు. చనిపోయే వరకు కూడా ఆ పాటే పాడించుకున్నాడు నా చేత. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. చప్పట్లు కొడదాం, ఎవరు కూడా మౌనంగా చప్పట్లు కొడదాం. దేవుని ఆరాధించుదాం, భయభక్తులతో మనం ఆయన ఆరాధించుదాం. స్తోత్రం. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. చప్పట్లు కొడదాం, ఎవరు కూడా మౌనంగా ఉండదు. చప్పట్లు కొడుతూ వచ్చిన పాటే మన స్వరాలు ఎత్తి పాట పాడుతూ ఆయన
సంతోషపరచుదాం. హల్లెలూయా. దీనిలో రెండో చరణం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం అనే ఆ వచనాన్ని ఎన్నోసార్లు నా చేత పాడించుకునేవాడు. అలా 3 నెలలకి మా నాన్నగారు చనిపోయారు. ఇది నా సాక్షి. మంచిది తల్లి గారు చెప్పినటువంటి మాటలు మీరు చక్కగా ఉన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మన మధ్యలో ఆచార్య గారు ఉన్నారు. దీని యొక్క వాక్యాన్ని అందించడానికి కొంతసేపు మనలను మరి పరిసంబంధమైనటువంటి ఆహారము మనకి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత మనకి భూ సంబంధమైనటువంటి ఆహారం సిద్ధంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా మరి నిర్లక్ష్యం ఉండక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ సమయాన్ని దేవజనులకు అప్పగిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున వందనములు. నేటి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడెదరు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడి. చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, జీవంగల దేవా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతి, స్తోత్రములు. ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక, స్తుతి కూడికలో మీ యొక్క కృపను ఇచ్చి బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవమా, మీ సహాయము మాకు అందించండి. మేము ఏం మాట్లాడవలనో మీ సహాయం పంపండి. ప్రత్యేకించిన ఆయన ఈ బిడ్డలందరూ కుటుంబాన్ని, దైవజన్ని ప్రేమించి ఆశతో నీ సన్నిధికి వచ్చారు. వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా ప్రభువా, వారిని మీరే బలపరచండి, మీ కృపలతో నింపండి.
ఈ దిన మాటలు బిడ్డలందరూ ఆదరించబట్టుకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అనోకరావు గారి గురించి 2 మాటలు. అయ్యగారు మంచి సేవకులని నాకు కూడా తెలుసు. దాదాపు 14 సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో ఉన్నాను. అంతకుముందు 2-3 పర్యాయాలు పాస్టర్ మీటింగ్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహవాసం గురించి కొన్ని విషయాలు విన్నాను. ప్రత్యేకించి ఆనంద్, దయా, జోబాబు వారిని బట్టి పరిచయమై గత దినమందు వివాహానికి గత దినముల్లో రావాల్సింది, కానీ మరొకసారి దేవుడు అవకాశము దినాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు పాస్టర్ గారి సత్యమణి శశికళ గారు ప్రత్యేకించి చెప్పినటువంటి మాటలు దాదాపు 1996 సంవత్సరము మా నాన్నగారు కూడా సేవ చేస్తూ చనిపోయారు. ఆ దినమందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఈ దినాన మరొకసారి నేను చూడటము జరిగింది. సేవ జరిగిస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి సేవ హైటెక్ సేవ అన్నాడు ఒక సేవకుడు. గత కాలంలో ఉండేటువంటి సేవ చాలా దీనమైంది, సొగసైంది అన్నాడు. దీనమైనది, సొగసైనది. దీనమైనది అంటే చాలా తగ్గింపు గలది, సొగసైనదనగా చాలా అందమైనది. మరి 2 మాటల యొక్క అర్థాన్ని మీరు గమనించాలి. పరిచర్య ఒక 40 సంవత్సరాల క్రితం చేయాలి అంటే అది పల్లెటూరులో చేయాలంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. అప్పటి కాలంలో దాతృత్వం అంతగా ఉండేది కాదు. అయినను కూడా భక్త్ సింగ్ గారిని బట్టి చాలామంది సేవకులు ప్రభులోకి ముందుకొచ్చి ఉద్యోగాలను సహితం వదిలి ప్రభులో ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా కొనసాగినటువంటి వారుగా ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం వెళ్తే అలాంటి పరిస్థితి. ఆ తర్వాత ఏసన్న గారు కాబట్టి సేవ కొరకు ఉద్యోగాలను వదిలారంటే భక్త్ సింగ్ గారి ఫెలోషిప్ చాలామంది సేవకులు, 100 మంది సేవకులు ఉద్యోగాన్ని వదిలి ప్రభు సేవలు కొనసాగారు. కేవలం ఆత్మల భారమును బట్టి. అది మనము సవాలుగా చెప్పవచ్చు. రెండవదిగా పౌలు కోరిన రీతిగా నా పరుగు కడముట్టించింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పౌలు పొందిన 2 కిరీటాల్లో మొదటిది నీతి కిరీటము, రెండవది అతిశయ కిరీటం. అతిశయ కిరీటము లోకంలో ఎవరైనా పొందుతారా, లేక బైబిల్ గ్రంథంలో ఎవరైనా పొందుతారంటే పౌలు మాత్రమే. కారణం ఏమనగా అతడు అంతమంది సేవకులను సిద్ధపరిచాడు, ఆత్మను సంపాదించి నేను అతిశయపడటానికి నేను ఇష్టపడను, అయితే దర్శనమును బట్టి అతిశయపడదునని కొరింథీ పత్రికలో చెప్పాడు. దేవుని యొక్క సన్నిధానములకు పరదేశకు కొనిపోబడిన దినమును చూచి నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అతిశయపడటానికి నాకు ఇష్టం లేదు ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది, ప్రభు దర్శనం గురించి ప్రత్యక్షతను గురించి నేను చెబుతును. కాబట్టి అతిశయపడాలి. ఆ అతిశయ కిరీటము దైవ గ్రంథములో ఉన్న 16 కిరీటములో ఈ కిరీటము కూడా ఒకటి. అందులో ప్రత్యేకమైనటువంటి మాట అతిశయ కిరీటం. ఎవరు ఎక్కువ ఆత్మలు సంపాదిస్తారో దేవుని ఎదుట వారు అతిశయ కిరీటము పొందుదురు. కాబట్టి దైవ గ్రంథములో ఉన్నటువంటి ఆ మాట నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. నిజమే, అనేక మధ్య సేవ చేస్తూ కష్టములో, నష్టములో, ఇబ్బందిలో నేను ఒక ఉదాహరణ చెప్పగలను. ఒకసారి ఒక సేవకుడు ఈ జోబాబు వారి ఫాదర్ గురించి చెప్తుంటే మాకు కూడా అది గుర్తొచ్చింది. మా నాన్నగారికి కూడా సైకిల్ రాదు. ఏ ఊరు వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవారు, నడిచి వచ్చేవారు. ఎంత దూరం వెళ్ళినా నడిచే. సరే, ఇంతగా నడిచి వెళ్ళారు, ఏం చేస్తారంటే అన్ని 10 పైసలు కాయిన్స్, 5 పైసలు కాయిన్స్, ఒక 2 రూపాయలు తెస్తాడు ఆయన. తెచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసి మా చేతికి ఇస్తాడు. అలాంటి పరిస్థితులు ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఉద్యోగాన్ని వదిలి ప్రభు కొరకు నిలబడి ప్రభువే నా పరమావధి, ప్రభువే నా శ్వాస, నా గానం, నా ప్రాణం, నేను నా ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించినా నా ఉద్యోగం కంటే గొప్పదని వారు భావించారు.
కాబట్టి ఆ మాటను మనం కూడా ఎప్పుడూ మరవరాదు. దేవుని బిడ్డలైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఆ పరిస్థితులు ఈ దినాల్లో నిజంగానే ఈ మోటార్ సైకిల్ అనుకోండి, కార్లు అనుకోండి, ఇంకా రకరకాల హైటెక్ సేవ ఈ దినాల్లో వచ్చింది. కానీ ఆత్మల సంపాదన ముందు హైటెక్ సేవ పడిపోతుంది అన్నాడు. కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ మీ దైవజనుడు మీకు ఇచ్చిన ఆ వాగ్దానాలను, మీ దైవజనుడు మీకు ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని, మీ దైవజనుడు మీకు ఇచ్చిన ఆత్మీయ స్థిరతను బట్టి మీరు కూడా ఫలించి ఇంకా అనేక ఆత్మలు మీరు కూడా సంపాదించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. చదవబడిన వాక్యంలోకి మనం వచ్చినప్పుడు దైవవాక్య భాగంలో కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, ఈ అధ్యాయం మొత్తం కూడా పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేయబడింది. ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు, యూదుల్లో ఉన్నటువంటి తెగల్లో సద్దుకైలు ఎలా పునరుద్ధానం లేదని చెప్తూ ఉన్నారో, యేసు ప్రభు వారిని సద్దుకైలు వచ్చి పునరుద్ధానం లేదు అని చెప్పించడానికి బాగా ప్రయత్నం చేసి ఒక స్త్రీ ఒకని వివాహం చేసుకుంది. తర్వాత 7గురిని వరుసగా చేసుకుంది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు ప్రభు వారిని. అప్పుడు ప్రభు అన్నాడు, పరలోకములో వివాహాలు లేవు, పరలోకములో అందరూ దేవదూతల వలె ఉంటారు, పరలోకములో అందరూ దేవునితో సమానులుగా ఉంటారు, పరలోకములో దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారు అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు సద్దుకైలు నోరు మూసి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితే కొరింథీ సంఘములో మరొకసారి ప్రజ్వలింది. 15వ అధ్యాయం 12వ వచనములో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఆ ప్రభు వారిని అడిగిన తర్వాత ఆ కొరింథీ సంఘములో పునరుద్ధానము లేదని చెప్పేటువంటి వారు కొందరు వచ్చారు. మోషే కాలంలో ఎన్నే ఎంబ్రే లాంటి వారు, పౌలు కాలంలో కూడా కొందరు ఉన్నారు, ఉమెనై లాంటి వారు. అలాంటి వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొందరు పునరుద్ధానం లేదని చెబుతూ ఉన్నారు. అప్పుడు ఆ మాట చెబుతూ ఈ అధ్యాయం మొత్తం కూడా పునరుద్ధానం మీదే ఆయన రాశాడు. ఆయన రాస్తూ ఈ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, పునరుద్ధానం లేకపోతే మరి 40 రోజులు ఎవరికి కనపడ్డాడంటావు అని అన్నాడు. యేసు ప్రభు లేచి కనబడ్డాడు కదా మగ్దలేని మరియకు, యేసు ప్రభు వారు లేచి కనబడ్డాడు కదా శిష్యులకు. తోమా ఎవరి చేతిలో ఏలిబెట్టిండొచ్చు అని అడిగాడు. తోమా ఎవరి చేతిలో ఏలిబెట్టిండవచ్చు. కాబట్టి క్రీస్తు లేపబడిన ఎడల పునరుద్ధానము లేదు అని మీలో కొందరు అనుకుంటూ ఉన్నారు. పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కాబట్టి ఈయన ఎవరి చేతిలో ఏలిబెట్టాడు? మగ్దలేని మరి ఎవరిని చూచింది? లోకంలో ఉన్నటువంటి 40 రోజుల్లో అనేక ప్రత్యక్షతలు చూచినటువంటి యూదులు, గలిలయులు, ప్రత్యేకించి యేసు ప్రభు వారి శిష్యులు, ప్రత్యేకించి కైపాకు సంబంధించిన వర్గం వారు, పిలాతుకు సంబంధించిన వారు, రోమా శాసనంలో లిఖింపబడినది ఏమిటి? మరి ఒకవేళ లేపబడకపోతే అక్కడ సమాధి అయినా ఉండాలి కదా అన్నాడు. సమాధిలో ఏముండాలి? శరీరమైనా ఉండాలి. అందుకొరకై కొరింథీ సంఘాన్ని ఆయన గట్టిగా గద్దిస్తూ హెచ్చరిస్తూ క్రీస్తు లేపబడి ఉండలేదు అనేటటువంటి మాట కొరకు, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపిలని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. 40 రోజులు కనబడి ఆయన శిష్యులు సాక్ష్యం చెప్పారు, మగ్దలేని మరియ సాక్ష్యం చెప్పింది, రోమా ప్రభుత్వం చెప్పింది, యూదులు చెప్పారు, కైపా సైన్యం చెప్పింది ప్రభు లేచాడని మేము కూడా చెప్పాము. అయినను మీరు నమ్మకపోతూ అనేకులను పునరుద్ధానం లేదని మోసం చేస్తూ ఉన్నారు అని చెబుతూ, లోకములో లాజర్ను లేపినవాడు, యాయిరు కుమార్తెను లేపినవాడు, నాయును విధవరాలి కుమారుని లేపినవాడు, పాత నిబంధన గ్రంథములో ఒక అన్యుడైన మోయాబీడిని లేపినవాడు మనల్ని లేపలేడా? ఆయన లేవలేదా? మరి ఏ శరీరానికి వారు కాపలా ఉండి
ఆ భూకంపం వచ్చినప్పుడు ఒక పెద్ద దేవదూత వచ్చి ఈ రాతిని పొర్లించగా మేము చూచామని కైపాకు వారు చెప్పారు అని అడగటము ప్రారంభించాడు. కాబట్టి దైవ గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటను క్రైస్తవులందరూ కూడా గమనించవలసిందంటే పునరుద్ధానం ఉన్నది. లోకములో ఉన్నటువంటి అన్ని మతాల కంటే మిక్కుటంగా క్రైస్తవ్యం చెప్పేది ఏంటంటే ద రిజరక్షన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు, మనల్ని కూడా ఒక దినాన లేపుతాడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు, ఆయన చనిపోయి లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందే యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనములో, 44వ వచనములో, 54వ వచనములో సెలవిచ్చాడు. ఆ మాట వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయం. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినము నేను వారిని లేపుదును. దేవుణ్ణి చూచి అనగా కుమారుణ్ణి చూచి, మృతుల్లో నుండి లేచిన యేసయ్యను చూచి విశ్వాసము ఉంచువాడు నిత్య జీవం పొందడం నా తండ్రి చిత్తము. అలా విశ్వాసం ఉంచిన వాణ్ణి నేను అంత్య దినమున లేపుదును. యేసయ్య బోధలో ఆ మాట చెప్పాడు. కుమారుణ్ణి చూచి ఆయన నమ్మి, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వాడు నిత్య జీవం పొందడం దేవుని చిత్తము. అలా విశ్వాసం ఉంచిన వాణ్ణి అంత్య దినమున లేపుదును. 44వ వచనం, 6వ అధ్యాయం 44వ వచనం. ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. మరలా ఒకసారి ఆయన చెప్పాడు, అయ్యా మీరు నన్ను విశ్వసించి జీవించడమే కాదు, నా తండ్రిని కూడా ఒప్పుకోవాలి, నా తండ్రి కూడా మిమ్మల్ని ఆకర్షించాలి, అప్పుడు అంత్య దినమున మీరు లేపబడెదరు అనేటువంటి మాట జ్ఞాపకము చేయబడుతుంది. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు అంత్య దినమున వాని లేపుదును. ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచి మరణించారో, ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచి గొప్ప సేవను జరిగించారో వారు తప్పకుండా లేస్తారు, అంత్య దినమందు లేపబడతారు. లోకములో లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, లోక సంబంధమైనటువంటి వాటిని జయించిన వారు నా తండ్రి కుడిపార్శ్వమున నాతో కూడా కూర్చుంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో ఆ మాట జ్ఞాపకము చేయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో జయించిన వాడు, చదవండమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుని నిచ్చేదని. లోకములో లోకాశలను, లోక సంబంధమైన ఇచ్చలను, లోక సంబంధమైనటువంటి వాటిని ఎవరు జయిస్తారో, లోకమయ సంబంధమైన వాటిని ఎవరు వదులుకుంటారో అలాంటి వారిని నేను ఏ రీతిగా జయించిన కుడిపార్శ్వం నా తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నానో అలాగా లోకములో దేవుని కొరకు బ్రతికిన వారిని నేను నా తండ్రి కుడిపార్శ్వం కూర్చుండబెట్టబోతున్నాను. అందుకొరకు ఆ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనములో, అయ్యా ఆత్మీయంగా చనిపోయిన వాడు ఆదాము, శారీరంగా అందరము చనిపోతున్నాము. ఆత్మీయంగా చనిపోయిన వాడు ఆదాము, శారీరకంగా అందరము చనిపోతున్నాము. శారీరకంగా చనిపోయి మనకు పునరుద్ధానం ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందునిమిత్తమై ఆయన వారు కూడా క్రీస్తునందు అందరూ బ్రతికింపబడెదరు. యేసు ప్రభువులో ఎవరు ఉంటారో అందరూ కూడా బ్రతికింపబడెదరు. అంత మాత్రం చేత కాదు, ఆయన అన్నటువంటి మరొక మాట ఏమనగా, ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలం మొట్టమొదటిగా లేచినవాడు, సజీవుడైన వాడు, మృత్యుంజయుడైనటువంటి వాడు, పరలోకము నుంచి దిగి వచ్చి మానవతరిగా జీవించి మానవుల్లో ఉండి శరీరధారిగా మరణించి
లోక చరిత్రలో సుచరిత్రుడిగా నిలబడి మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రథమ ఫలమైతే, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గలిలేయులతో చెప్పాడు, అయ్యా నేను ఎలా వెళ్తున్నాను అలా తిరిగి వస్తాను. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు మన దైవజనులు ఆనోక్ రావు గారు కూడా తప్పకుండా బ్రతికించబడతారు. ఇది కొత్త నిబంధనల యొక్క విశ్వాసం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో యూదుల యొక్క విశ్వాసము రాయబడి ఉంది. యూదుల యొక్క విశ్వాసం రాయబడి ఉంది. ఇది కొత్త నిబంధన గ్రంథంలో పౌలు వారు కొరింథీ సంఘానికి చెబుతూ, బుద్ధి లేకుండా మాట్లాడొద్దు, పునరుద్ధానం లేదని చెప్పొద్దు. యేసు ప్రభు వారు 6వ అధ్యాయంలో చెప్పాడు యోహాను సువార్తలో. పౌలు 15వ అధ్యాయంలో చెప్పాడు. యెషయా 19వ అధ్యాయం 21వ వచనంలో చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం కానీ 19వ అధ్యాయం 21వ వచనం కానీ చదవండి. 26వ అధ్యాయం 19వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన మీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడిన వారలారా మేలుకొని ఉస్తయించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. అయ్యా మంటిలో పడి ఉన్నారు, మట్టిలో మట్టి అయిపోయారు, లేరని మీరు అనుకోవద్దు. మృతులైన నీ వారు బ్రతుకుతారు. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం, అలాంటి గొప్ప నిరీక్షణ, అలాంటి గొప్ప పునరుద్ధాన శక్తిని గురించి యెషయా ముందుగానే యూదులకు ప్రకటించారు. ఆ కీర్తన 26వ కీర్తన మొదటి వచనంలో వారు పాటగా పాడుకుంటున్నారంట, అయ్యా చనిపోయిన వారు బ్రతుకుతారు అని. 26వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునందు మంచి సేవను జరిగించి ఆధ్యాత్మికంగా అనేక దీపాలను, ఒక దీపము అనేక దీపాలను వెలిగించి ప్రభునందు ప్రభు యొద్దకు చేరి ఆయన కుడిపార్శ్వమున ఉన్నటువంటి దైవజనుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన మన కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం చేయబడిన దైవ గ్రంథములో జీవ పునరుద్ధానము, మృతుల పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము, ఆ మాట దైవ గ్రంథములోంచి జ్ఞాపకం చేయబడింది. నీతిమంతుల పునరుద్ధానము గురించి లూకాసు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. జీవ పునరుద్ధానం గురించి యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనములో 29వ వచనములో వ్రాయబడి ఉంది. 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు దేవుని కుమారి యొక్క శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. దేవునికి మేలు చేసిన వారు, కుటుంబానికి మేలు చేసిన వారు, లోకానికి మేలు చేసిన వారు, తనకు తాను మేలు చేసుకున్న వారు, లోక సంబంధంగా జీవించి నశించిపోయిన వారు కాదు, మేలు చేసిన వారు, లోక సంబంధంగా జీవిస్తున్నటువంటి మన జీవితాలను మార్చి ఈ దినాన మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు దైవజనుడు. మీకేం చేశాడు దేవుడు? దైవజనుడు ఏం చేశాడు? ఏం చెప్పారు అందరి సాక్ష్యం? మాకు మేలు చేశారండి, మా పాప జీవితాలను ఆయన ఏం చేశాడు? మార్చి మాకు మేలు చేశాడు. లోక సంబంధమైన జీవితం నుంచి మాకు విముక్తి కలిగించి ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో మమ్మల్ని నిలబెట్టాడు. అన్నం పెట్టడమో, వస్త్రమేయటమో, లోక సంబంధంగా చదివించటమో కాదు, పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒక దారిని చూపించి ఆ దారిలో నిలవబెట్టి ఆ మార్గములో వెళ్ళమని మీకు మేలుకరమైన మార్గమును చూపించిన వాడు. ఆ మేలు చేసినటువంటి ఆ వ్యక్తి తప్పకుండా జీవ పునరుద్ధానంలో ఉంటారు. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? జీవ పునరుద్ధానానికి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అంత మాత్రం కాదు, లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనములో నీతిమంతుల పునరుద్ధానము అనేటువంటి మాట. ఈ లోకములో ఒకవేళ దైవజనునికి మీరేం చేయలేకపోవచ్చు, కానీ విడిచి వెళ్ళిన సేవను కొనసాగించవలసిన బాధ్యత ఉన్నదని
మీరు మరవరాదు. 14వ అధ్యాయం 14 వచ్చినము, మీకు ప్రత్యుపకారము చేయుటకు ఈ లోకములో మీకేమీ దైవజనుడు మాకు ఈ మేలు చేశాడు, ఇంక మేమేం చేయాలి? ఆయన లేడు ఇప్పుడు, మరి మీరేం చేస్తారు? అందుకని ఆయన అన్నాడు, దేవునికి మేలు చేయటానికి, పరిచర్యకు మేలు చేయటానికి, దేవుని సంఘమునకు మేలు చేయటానికి, కుటుంబానికి మేలు చేయటానికి మీకున్న శక్తి మేర మీరు సహకరించాలని వాక్యం కోరుతా ఉంది. అట్టివారు ఎక్కడ ప్రతిఫలం పొందుతారంటే నీతిమంతుల పునరుత్థానములో ప్రతిఫలము పొందుదురు అని రాయబడింది అక్కడ. ఒకవేళ ఈ లోకములో నీకు మేలు చేసిన వారికి, నాకు మేలు చేశాడు ఒక వ్యక్తి, కానీ అతను ఎంత చనిపోయాడు, నేను మేలు చేయడానికి లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏదో వెతుక్కుంటాం, అలా కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా, మరి కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఏదో సమస్యలు ఉన్నారా. కానీ నీ దైవజనుడు నీ పక్షం నిలిచి ప్రార్థించి నిన్ను మేలుకరమైన జీవ మార్గంలో నడిపించి ప్రభు వారసునిగా, ప్రభు రాజ్యంలో నువ్వు నిలబడే వ్యక్తి, స్త్రీగా పురుషునిగా నిన్ను మలిచాడు. మరి ఆ దాసుని పక్షాన నీవేం మేలు చేయగలవో ఒకసారి పరిశీలించుకుంటే ఆ మేలు చేసినప్పుడు నీవు కూడా నీతిమంతుల పునరుద్ధానములో ఉంటావు. భక్తులు చాలామంది కోరుకుంటారు. బిలాము లాంటి వారు ఏం కోరుకుంటారు చెప్పండి? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు సంభవించింది కాక. ఊరికి కోరుకుంటే రాదు, ఊరికి కోరుకుంటే అవక్క వచ్చినని చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన అన్నటువంటి మాట, అయ్యా నాకు నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కావాలి అని అంటూ లోక సంబంధమైనవన్నీ కూడా ఆశించి కోరుకొని జీవిస్తూ ఆ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని కూడా 23వ అధ్యాయం 10వ వచనం, ఎవరు లెక్కించెదరు, ఎవరు లెక్క పెట్టెదరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతం వంటి తగునుగాక. నీతిమంతుల లాంటిది కావాలంటున్నాడు. ధనాన్ని, డబ్బును, ఘనతను, లోక సంబంధమైన వాంఛలన్నీ కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైనా ఒక ప్రవక్త అన్నీ కావాలని కోరుకొని దేవుని లెక్క చేయలేదు. కానీ ఒక దినాన దైవజనుడైన దానియేలు ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ నెబుకద్నెజరు, బెల్షాజరు ఇద్దరు కూడా వచ్చి, అయ్యా మాకు ఈ విషయంలో ఒక క్లారిటీ కావాలి, నువ్వు ఎలాగైనా చెప్తావా అంటే, నీకు ఏం కావాలో ఇస్తామంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. బిలామును దానియేలును ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి కంపేర్ చేసుకోవాల్సింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుమో, నీ బహుమానములు నీ యొద్ద ఉంచుకొనుమో, మరి ఎవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేపేదను. నాకు బహుమానం అక్కర్లేదు, ఘనత అక్కర్లేదు, అవి ఎవరికైనా ఇచ్చుకో. బిలాముకు దానియేలుకు ఉన్నటువంటి తేడా, ఆనోకు రావు గారికి హైటెక్ సేవకులకు ఉన్న తేడా, ఈ రెండు విషయాలు గమనించవచ్చు మీరు. బిలాము గొప్ప ప్రవక్త, మెసొపొతేమియా, పెతోరు అనేటువంటి ఆ మహాపట్టణములో అతన్ని మించిన వాడు ఎవలేడు. ఎవడైనా సరే అక్కడికి రావాలి, అక్కడే వచ్చి అడగాలి. ఆ ఘనత కొరకు, ఆ డబ్బు కొరకు, లోక సంబంధమైన వాంఛ కొరకు గాడితో బుద్ధి చెప్పించుకున్న తెలివి రాక చివరికి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నీతిమంతుల్లా లాంటి మరణం కావాలని ప్రార్థన చేశాడు. ఆయనకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. నా పరుగు కడముట్టించింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందన్న పౌలులాగా కాన్ఫిడెంట్ లేదు. నీతిమంతుల్లాగా ఉన్నానా అసలు? లేనా? అందుకని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు, అయ్యా నీతిమంతుని మరణం వంటి మరణం నాకు వచ్చునుగాక, నా అంత్యదశ వాళ్ళ అంత్యదశలాగా ఉండునుగాక అన్నాడు. ఎట్లుండాలంట? నా అంత్యదశ వాళ్ళలాగా. నువ్వు ప్రవర్తించకుండా వాళ్ళలాగా ఎందుకు ఉంటుంది? నువ్వు అనుసరించకుండా, పాటించకుండా, ఏ పని దేవుని కొరకు చేయకుండా నీతిమంతుల్లా అంత్యదశలాగా నా అంత్యదశ ఉండాలని కోరుకున్నాడా? వాట్ ఈజ్ ఎ డౌట్ఫుల్ ప్రేయర్ ఇన్ ద బైబుల్?
చాలా ప్రమాదకరమైన ప్రార్థన అది. ఆయన మరణం మీద అనేక అద్భుతాలు చేశాడు, దేవుని కొరకు వాడబడ్డాడు. కానీ ఒక దినాన తప్పటడిగేసి, అందుకని దానియేలుకు బిలాముకు ఉన్నటువంటి, నీ దానములు నాకు అక్కర్లేదు, నీవిచ్చే బహుమానములు నాకు అక్కర్లేదు, అవి ఎవరికైనా ఇచ్చుకో, కానీ నువ్వు అడిగిన పని నేను చేసి పెడతాను, ఏ రూపాయి నీ దగ్గర తీసుకోను. నీకు స్వస్థత కావాలా ఇస్తాను, ప్రార్థన కావాలా చేస్తాను, ఇదిగో ఆ వ్రాత విషయం చెప్పాలా చెబుతాను, ఇంకా ఏమైనా కావాలా నేను చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ నీవిచ్చే నాకు అక్కర్లేదు, నా ప్రభు నాకు ఇస్తాడు. ఇప్పుడు మీరు పోల్చుకోవచ్చు ఇంకా ఎవరెవరిని, నా అంత్యదశ వారి అంత్యదశ లాంటిగా, దానియేలు గురించి, హనోకురావు గారి గురించి, ప్రభు యొక్క నీతిమంతుల గురించి అయ్యగారు బాలరాజు పాస్టర్ గారు చెబుతూ 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మనుషులు దైవ సేవకులకు విలువివ్వరు, కానీ దేవుడు విలువిచ్చి నిలబడుతూ ఉన్నాడు, విలువిచ్చి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, విలువిచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. లోకములో పరిచర్యకు చాలా చిన్న చూపు ఉండవచ్చు, కానీ దేవుడిచ్చే బహుమానం ముందు, దేవుడిచ్చే ప్రతిఫలం ముందు, దేవుడిచ్చే ఆ కిరీటాల ముందు, మహిమా కిరీటము, వాడబారిన కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము, అతిశయ కిరీటము, అలాగ 16 కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. ఏ కిరీటం కావాలన్నా ఈ లోకములో దానియేలును పోలి జీవిస్తావో, బిలామును పోలి జీవిస్తావో, దైవ సేవకులు ఇష్టం, విశ్వాసులు ఇష్టం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళ దైవజనులు ప్రభునందు మరణించిన దేవుడు ఎలీషా సేవకుడైనటువంటి ఒక శిష్యుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఎలీషా వదిలిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. అలాగా పాస్టమ్మ గారిని, బిడ్డలను దేవుడు ఆదరిస్తాడు. ఎలీషా గారి అద్భుతాలు అదొక అద్భుతం. అయ్యా మీ శిష్యుడు చనిపోయాడు, ఈ పిల్లలు ఇరువురు అక్కడ పనిచేస్తున్నారు అన్నప్పుడు, నీవు ప్రార్థించుము, నేను నిన్ను విడవను. దైవజనుడైన ఎలీషా ఆమెకు చెప్పిన మాట, నీ దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టడు, నీ దేవుడు కూడా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ ఎదుట ఉన్నాడని మరవవద్దు. కాబట్టి మన సమయము ముగించబడి ఉంది. కాబట్టి దైవ గ్రంథములో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నిన్ను విడివడు, నిన్ను ఎడబాయడు. లోకములో ఉన్న లోకమంతా కూడా నిన్ను విడిచిన దేవుడు విడివడని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబము మనం ఎవరిలా ఉన్నాము, మనము ప్రభు వచ్చినప్పుడు లేపబడతామా, బ్రతికింపబడతామా? అంత్యదినములో లేపబడాలంటే మన దగ్గర ఉన్న క్వాలిటీ, మన దగ్గర ఉన్న ప్రేయర్, మన దగ్గర ఉన్న విశ్వాస జీవితం, మనము దేవునికి ఏ మేలు చేయాలి, దైవజన్య కుటుంబానికి ఏ మేలు చేయాలో ఒకసారి పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన. తల్లి అయినా మరచునేమో, నేను మరువను, నిన్ను నేను మరువను. ఆ ఆ భయపడకు నీ దేవుడను, దిగులు పడకు బలపరతును. భయపడకు నీ దేవుడను, దిగులు పడకు బలపరతును. నీదు సాయం చేయువాడా, నీదు సాయం చేయువాడా, నాదు నీతితో ఆదుకుందు, నాదు నీతితో ఆదుకుందు. తల్లి అయినా మరచునేమో,
నేను మరువను నిన్ను నేను మరువను పర్వతములు తొలగవచ్చు తత్తరిల్లు మేటలన్నీ పర్వతములు తొలగవచ్చు తత్తరిల్లు మేటలన్నీ నిన్ను వీడిపోదు నా కృపా నిన్ను వీడిపోదు నా కృపా నా నిబంధన తొలగిపోదు నా నిబంధన తొలగిపోదు తల్లి అయినా మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను తల్లి అయినా మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను నా చేతులలో చిక్కియున్నాను నిన్ను చిక్కియున్నాను. ప్రార్థన. జీవాధిపతి జీవంగల దేవా, ప్రేమ నమ్మకలటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతి స్తోత్రములు. ఎలీషా శిష్యుడు మరణించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న లోటును ఏ రీతిగా పూరించావు. మీ దీనదాసురాలు పాస్టర్ గారు శిష్యుగల గారిని బట్టి వారి కుమారులను కుమార్తెలను బట్టి మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి లోటులు మీరు యేసు నామములో పూరించండి. తల్లిన మరుస్తుందేమో నేను నిన్ను మరవనన్నావు, విడవను ఎడబాయనన్నావు, భయపడకు నీ దేవుడనన్నావు, నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చావు. ఈ కుటుంబం మీద నీ ఆత్మను నీ కృపను కుమ్మరించుదువుగాక, నీ జీవమును కుమ్మరించుదువుగాక, నీ ప్రత్యక్షతను కుమ్మరించుదువుగాక, నీ గొప్ప కార్యము బిడ్డల పట్ల జరిగించుదువుగాక. యేసయ్యా సహాయము చేయండి, యేసయ్యా సహాయము చేయండి. పర్వతములు తొలగిపోవచ్చు, మెటలు తత్తరిల్లవచ్చు, నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చావు. ఈ కుటుంబం మీద నీ కృప ఉంచి తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయండి. తండ్రి లేనటువంటి కుటుంబం అని ఆర్థిక స్థితిగతుల్లో ఎడబాటు లేకుండా సహాయం చేయండి. ఆర్థిక స్థితిగతుల్లో ఎటువంటి లోపం లేకుండా సహాయం చేయండి. నీ గొప్ప కటాక్షము నీ కుటుంబం పైన ఉంచండి. అయా, నీ కటాక్షం పొందిన యోసేపును ఆశీర్వదించిన వాడా, నీ కటాక్షం పొందిన అషేరును ఆశీర్వదించిన వాడా, నీ కటాక్షం పొందినటువంటి నాయనా నప్తాలిని ఆశీర్వదించిన వాడా, నీ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నా. గొప్ప దేవా, సహాయము చేయి అయా. నీ కృపా బిడ్డల పైన ఉంచండి, దాసురాలి పైన ఉంచండి, వారి పరిచర్య పైన ఉంచండి, వారి సంఘం పైన విశ్వాసుల పైన ఉంచి అయా ఇది అంతకంతకు వర్ధిల్లునట్లు నాయనా నీ కృపలతో ఫలించినట్టు సహాయము చేయమని ప్రార్థన. గొప్ప దేవా, సహాయము చేయండి. ఇదిగో నాయన దైవదాసులు చేసిన సేవ ఏమాత్రము కూడా నాయన మా ప్రభా నిర్లక్ష్యం పెట్టకుండా బిడ్డలు మేలు పొంది ఉన్నారు. మేలు చేయుటకు వారి హృదయాలను మీరు స్థిరపరచండి అయా. నీ గొప్ప కృపతో వారిని బలపరచండి అయా. అంత్య దేశ కొరకు బిలాము ప్రవక్త ఇండి కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాడు, కానీ ఫలితము లేకపోతూ ఉంది అయా. దానియేలు ఒకనాడు ఎంత బహుమానం ఇచ్చిన, ఎంత ఘనత ఇచ్చిన, ఎంత సొమ్ము ఇచ్చిన, ఎంత గొప్ప ఖ్యాతి ఇచ్చిన నాకు ఆ రీతిగా దైవ సేవకుడు కూడా లోకములో సమస్తమును పెట్టకుప్పగా ఎంచి నీ కొరకు బ్రతికి ఆత్మలు రక్షించి ఇక్కడ ఉంచి వెళ్ళాడు. ఈ ఆత్మలు నాయన నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయండి. నీ పరిచర్యకు సాధనముగా ఉన్నట్టు సహాయం చేయండి. అంతకంతకు వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. ప్రతి స్త్రీని యేసు నామములో బిడ్డలు బలపరచుదువుగాక. ప్రతి పురుషుని ప్రతి యవనస్తురాల్ని యేసు నామములో బలపరచుదువుగాక. నాయన నీ రాకడ కొరకు ఈ బిడ్డలు సంఘమును నాయన బలపరిచి స్థిరమైన సంఘముగా వర్ధిల్లున్నట్లు సహాయం చేయుదుగాక. నీ గొప్ప కరుణ కటాక్షము బిడ్డల పట్ల ఉంచండి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింప చేయండి.
అయ్యా మేము యేసులో ఉంటే, మేము క్రీస్తులో ఉంటే, అయ్యా మేము మేలు చేసిన వారమైతే, అయ్యా నీలో మేము జీవించినప్పుడు అంత్య దినమందు మమ్మల్ని కూడా లేపుతామన్న నమ్మకంతో మేము జీవించటకు నీ కృప దయచేయం. అయ్యా యూదులకున్న విశ్వాసం, అయ్యా పౌలు చెప్పినటువంటి కొరింథీయులకు విశ్వాసమును, ఇదిగో నాయనా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినటువంటి ఆ గొప్ప విశ్వాసం మా జీవితాల్లో కలుగునట్లు సహాయం చేయండి. మా జీవితాలు అనుభవించినట్టు సహాయం చేయండి. నీ కరుణ కటాక్షములు నీ బిడ్డలందరిపై కుమరించి నీ మేళ్లతో నింపుమని, సమస్త ఘనత మహిమ మీరు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు, పాస్టమ్మ గారికి, బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మనే కన్యున్న సహవాసము, ఆయన ప్రేమించు వారికి ఆయన ఇంది శ్వాసం ఉంచు ప్రతి నీ ప్రియ బిడ్డలకును, ప్రత్యేకంగా ఈ స్తుతి ఆరాధన కూడికకును వచ్చినటువంటి ప్రతి విశ్వాసికిని, ప్రభునందు నిద్రించినటువంటి మీ దీనదాసుని యొక్క ఆత్మకును, విడిచి వెళ్ళిన కుటుంబమునకును, ఇక్కడ చేరే విశ్వాసులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైందు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మంచిది, అందరం కూర్చుందాం. ముగించబడినది.